నిజమే కదా. ఇది గడియారాన్ని తినేసింది, ఇది టార్చ్ లైట్ను తినేసింది, ఇది పోస్ట్ కార్డులను తినేసింది, ఇది పుస్తకాలను తినేసింది, రేడియోను మింగేసింది, ఇది టేప్ రికార్డర్ను తినేసింది, ఇది కెమెరాను మాయం చేసింది, క్యాలిక్యులేటర్ను కూడా తినేసింది, ఇరుగు పొరుగుతో దోస్తీ తినేసింది, బంధుత్వాన్ని తినేసింది, మెమొరీని తినేసింది. చివరికి థియేటర్లో లేదు, నాటకం లేదు, టీవీ లేదు, ఆట లేదు, పాట లేదు. ఆఖరికి ఇదే బ్యాంకు, ఇదే హోటల్, ఇదే కిరాణా షాప్, ఇదే డాక్టర్, ఇదే జ్యోతిష్కుడు. అసలు మార్కెట్ అంటేనే ఇది. అంతా వర్క్ ఫ్రమ్ హోమ్, వర్క్ ఫ్రమ్ ఫోన్. మనిషి పిచ్చోడవుతుంటే ఫోన్ మాత్రం రోజు రోజుకి స్మార్ట్ అవుతుంది. చిటికెన వేలు మనిషి జీవితాన్నే కాదు మొత్తం ప్రపంచాన్నే శాసిస్తుంది. టచ్తోనే జీవితం, కానీ ఎవరికి ఎవరు టచ్లో ఉండరు. అది ఈ మొబైల్ నిర్వాహకం.